హలో ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్కి స్వాగతం. నేను మీ మధుని. ఐ లైక్ టీ వెరీ మచ్. ఐ కన్జ్యూమ్ అబౌట్ 7 to 8 cups of tea in a day, and in addition to that, couple of cups of coffee. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను దట్ ఐఎమ్ ఏ టీ టోటలర్, బట్ ఐఎమ్ ఏ టీ గజలర్. మన భారతదేశం అంతా కూడా టీని చాలా ఇష్టపడతారు. ఎక్కువ భాగం హిందీ ప్రాంతాల్లో చాయ్ అంటారు, మనం సౌత్ ఇండియన్స్ ఇంగ్లీష్ వాళ్ళలాగే టీ అంటాం. కానీ ఈ టీని మన దేశంలో ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. 19వ శతాబ్దం మొదటి భాగంలో చైనా నుండి మొక్కలు తీసుకొచ్చి బ్రహ్మపుత్ర వ్యాలీలో వీళ్ళు ప్రవేశపెట్టారు. బ్రహ్మపుత్ర వ్యాలీ అంటే ఇవాళ అస్సాం అవన్నీ ఉండేటువంటి ఏరియా అన్నమాట. సో టీ వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ బై ది బ్రిటిష్. సో లేటర్ ఆన్ ఇట్ బికేమ్ వెరీ పాపులర్. ఈవెన్ టుడే టీ ఈజ్ క్వైట్ పాపులర్ ఇన్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్. తప్పనిసరిగా ముఖ్యంగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో టీని స్నాక్స్తో తీసుకుంటారు. సరే, ఇవాళ మనం చెప్పుకోబోయేది అసలు టీ గురించి కాదు, కప్ ఆఫ్ టీ అనే ఇడియం గురించి. ఇడియమ్స్ అనేవి విచిత్రమైన యూసేజెస్ అని మీకు తెలుసు. వాటి విడి పదాల అర్థాలకు అవి మొత్తంగా మనకు కన్వే చేసే మీనింగ్కు ఎటువంటి పొంతన ఉండదు. కప్ ఆఫ్ టీ అంటే అర్థం మనకు బాగా నచ్చినటువంటి పని లేదా విషయం అని. Something we enjoy doing, something we enjoy indulging in. మనకి ఏదన్నా పని చేసేటప్పుడు చాలా తృప్తినిస్తుంది, మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం అనుకోండి. అటువంటి దాన్ని మనం కప్ ఆఫ్ టీ అంటాం. కానీ కాలక్రమేణా ఎందుకనో నెగటివ్ ఫామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసింది. మనకు ఇష్టం లేనటువంటి వాటిని తెలిపేదానికి ఈ ఇడియంని వాడడం ఎక్కువ అలవాటైపోయింది. క్రికెట్ అంటే ఇష్టం లేదనుకోండి, క్రికెట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనొచ్చు. ఒక లేడీకి మ్యూజిక్ అంటే ఇష్టం లేదు, ఆమె మ్యూజిక్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనొచ్చు. సో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైమ్, it's not my cup of tea has become more popular. చాలా మంచి ఇడియం, డే టు డే లైఫ్లో దీన్ని ఉపయోగించవచ్చు. హోప్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until our next video, take care, bye.